కాలీఫ్లవర్. దీన్ని ఎలా మనం వండుకోవాలో కొంచెం ఫ్రై లాగా చేసుకుంటే ఎంత బాగుంటుందో చూద్దాం. ఫ్రై చేసుకుందాం ఇవాళ అయితే. దానికోసం నీళ్లు పెట్టాను కొంచెం బాండీలో. ఆ నీళ్లు కొంచెం వేడి చేసుకొని మనం అది వేసుకొని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో ఏమన్నా ఉన్నా పోతాయి. కొంచెం వేడైన చాలు. దాంట్లో అయితే వేస్తున్నాం. ఏవైనా ఉన్నా మనం పూల్లో జాగ్రత్తగా క్లీన్ చేస్తాం, కానీ ఏమైనా ఉన్నా పోతాయి. అందుకే కొంచెం నీళ్ళు వేడి చేసుకొని మనం ఎప్పుడైనా కాలీఫ్లవర్ శుభ్రంగా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఏమున్నా సరిపోతాయి ఆ వేడి నీళ్ళల్లో. అందుకే ఇట్లా నీళ్ళు వడకట్టుకోవాలి మనం. దీన్ని కొంచెం ఒక్క నిమిషం ఉంచి దీన్ని ఇట్లా వడగట్టుకుందాం. చూడండి ఇట్లా ఉంది. ఇట్లా తెల్లగా బాగా వచ్చింది. మనం ఎప్పుడైనా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. అదే కళాయి పెట్టుకుందాం. దీంట్లో కొంచెం నూనె, పోపు దినుసులు వేసినాక ఉల్లిపాయలు వేస్తున్నాను. చూద్దాం వేగింది బాగా. దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే సరిపోద్ది. కొంచెం వేస్తున్నాం. చాలా కొంచెం, మరీ ఎక్కువైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువైనా బాగుండదు. అందుకే మనం కొంచెం కూర తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు చీలకలో వేస్తున్నా. ఒక 3 పచ్చికాయలు అయితే కట్ చేశానండి. 3 సరిపోతాయి. ఉల్లిపాయలు ముందే వేయాలి. ఎప్పుడైనా పచ్చిమిర్చి తర్వాత వేయాలి. 2 ఒకసారి వేసామనుకోండి పచ్చిమిరపకాయలు తొందరగా వేగుతాయి. వాటి కలర్ కూడా చేంజ్ అయ్యిద్ది. అందుకే ఈ తర్వాత వేసుకోవాలి. కొంచెం కచ్చా పచ్చాగా వేగినా పర్వాలేదు. కరివేపాకు, దీంట్లోనే పసుపు, కొంచెం పసుపు వేగనీయాలి బాగా. వేగిని తర్వాత మనం ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ దీంట్లో పడేయాలి. పడేసి చిన్నగా తిప్పితే మంచి సన్నగా పెట్టి మంట దీన్ని వేయించుకోవాలి. దగ్గరకు వస్తుంది. హైలో పెట్టకూడదు. ఎప్పుడైనా మంట సిమ్లోనే పెట్టుకోవాలి. ఇట్లా మగ్గిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు మనం కారం వేద్దాం. కారం కొంచెం మనకి తగినట్టు, మనం ఎంత తినగలమో అంతే వేసుకోవాలి చూసుకొని. నేనైతే చెంచాడు వేసాను. దీంట్లో ఉప్పు కొంచెం వేస్తున్నా. చూసుకొని వేసుకోవచ్చు మనం. ఉప్పు ఒకసారి వేయకుండా కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి తిప్పుదాం. దీంట్లో ఈ 2 టమాటాలు అయితే సన్నగా తరిగి దాంట్లో వేద్దాం. ఇప్పుడు తీసి దీంట్లో మనం ఈ టమాటా చూసారా ఎట్లా అయిపోయిందో. ఈ నాటు టమాటాలు కదా, మనం కొంచెం అట్లా చేతితో మ్యాష్ చేసామంటే మెత్తగా అయిపోద్ది. నాటు టమాటాలు బాగా గుజ్జు గుజ్జుగా బాగా అయింది. హైబ్రిడ్ అంటే కావనుకోండి, నాటి కాబట్టి అట్లా కొంచెం
నీళ్ళు చాలు, ఆ మాత్రం నీళ్ళు చాలు. ఇది మగ్గినాక మళ్ళీ చూద్దాం. కూర పర్ఫెక్ట్గా అయింది. దీన్ని ఎగులాగా తినొచ్చు, కొంచెం గుజ్జుగా అనిపించింది, రోటీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, దేనికైనా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అయితే వేద్దాం, కొత్తిమీర వేస్తే బాగుంటుంది. రెడీ అయిపోయింది. అంటే మరీ డ్రైగా లేకుండా కొంచెం తేమగా ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం ఒక పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకోవాలి, మీడియం సైజ్ అయితే 2 వేసుకుంటే పర్ఫెక్ట్గా దానికి సరిపోద్ది. కొంచెం ధనియాల పొడి వేద్దాం, గరం మసాలా. నేను అన్నీ పట్టి పెడతానండి, ఇవన్నీ కొంచెమే. మసాలా కూడా హెవీగా వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. కొంచెం దీనికి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పడ్డా సరిపోద్దండి, అంత బాగుంటుంది. ఈ ధనియాల పొడి గరం మసాలా అంటే మన ఇష్టం అంతే, ఆ రెండున్నా చాలు, ఈ కూరకి బాగుంటుంది. చాలు, ఒక సెకండ్. ఎంత బాగుంది సార్, తొందరగా అయిద్దండి కూర. క్యాలీఫ్లవరు చూడండి ఎంత బాగుందో. మనం దేంట్లోనైనా తినచ్చు, అన్నంలో కానీ, రోటీలో కానీ, చపాతీ అయినా, ఏదైనా సరే చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్. కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టంగా తింటారు, బాగుంటుంది. అంతేనండి.